డాక్టర్ గారు, తొలి రాత్రి సెక్స్లో సక్సెస్ కాని మగవాడు సెక్స్లో బలహీనుడిగా భావించొచ్చా? ఏం లేదు, అలాగే కాదు. తొలి రాత్రి సెక్స్లో వాడు ఏం చేయలేకపోవచ్చు, అంగం గట్టిపడిపోవచ్చు. దాని అంత మాత్రం వాడికి సెక్స్ అంటే కాదు. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఆ సెక్స్ చేసేవాడు తెలియకుండా వాళ్ళు వచ్చిన భయం వచ్చినా, కంగారు వచ్చినా, గాబరా వచ్చినా దాంతో వాడు అంగం గట్టిపడదు. అంత మాత్రం సెక్స్ ఎందుకు అవుతుంది? దిస్ వెరీ కామన్ మగవాళ్ళు. ఎప్పుడైనా సరే యాంగ్జైటీ వస్తే అది దాంట్లో అతనిలో ఒక స్ట్రెస్ డెవలప్ చేస్తుంది. స్ట్రెస్తో పాటు వెంటనే వాళ్ళు ఒక రకం డిప్రెషన్ కూడా డెవలప్ చేసేస్తారు. రెండు కూడా నేను చేయలేను. ఒక కంగారు, యాంగ్జైటీ వస్తుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వెరీ కామన్ అండి. అక్కడ దాంట్లో ఒక డిప్రెషన్లా కూడా వచ్చేస్తున్నాడు. చేయలేను, నా చేత కాదు, నేను ఫెయిల్ అయిపోతున్నా అనుకుంటాడు. అంటే మెయిన్గా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల వాడు సెక్స్ చేయలేకపోతాడు. ఇప్పుడు చాలామందికి కంగారు ఉంటుంది కదండి, మామూలుగా అయితే మనం కంగారు మనిషికి, ఆ మనిషికి కంగారు అనుకుంటాం. ఆ కంగారు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ ఆ మనిషికి కంగారు ఎక్కువ, గాబరా ఎక్కువ, తొందరపాటు ఎక్కువ అంటారు. అవేమి సెక్స్ విషయంలో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ అక్కడ వచ్చిన కాలం ఏంటవుతుందంటే వీళ్ళు సెక్స్ ఎందుకు పెరగడం, ఇంపార్టెంట్ పిల్లలు అనేస్తారు. అంతేం కాదు. అంటే ప్రీవియస్గా వాడు హస్తమయం చేస్తున్నాడా లేదా? ఏ మగాడైనా ప్రీవియస్గా అంతకుముందు పెళ్లి కాకముందు హస్తమయం చేయగలిగి ఉండి భార్యతో సెక్స్ చేయలేదంటే కేవలం అతనిలో ఉన్న పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల అని తెలుసుకో. ఆ యాంగ్జైటీ ఒక రకమైన ఆందోళన, కంగారు, గాబరా, దానివల్ల చేయలేకపోతారు. అలాంటి కేసులు ఏం చేయాలంటే వాళ్ళకి మానసికంగా ప్రశాంతంగా, కంగారు లేకుండా, గాబరా లేకుండా ఒక బోల్డ్గా తయారేట్లుగా కౌన్సిలింగ్ చేయాలి. చేస్తే మందులు కూడా కొంచెం వాడచ్చు. అంటే యాంగ్జైటీ తగ్గ యాంగ్జోలైటిక్స్ అంటాం, అది వాడచ్చు. ఏదైనా చేస్తే మాత్రం తప్పకుండా మార్పు వస్తుంది. అంత మాత్రం వాడు నప్పుసుకునే కాదు. అయితే మైండ్ సెట్ అలాంటి వాడు, మనస్తత్వం అలాంటి వాడు, సైకాలజీ అలాంటిది. అది గుర్తించాలి. కానీ వాడు చేయలే కనుక వాడు ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కాదు అంటే నప్పుసుడు మాత్రం కాదు, అది సెక్స్ పనికినవాడు మాత్రం కాదు, పనికొస్తుంది. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.